అది చెప్పరా. సో ఇప్పుడు మనం అయితే ఎవ్రీ వీకెండ్ వెళ్తాం అనమాట. మార్చ్ జయంతి గడ్ అయితే రైడ్ వెళ్తాం. నా బైక్ అయితే కుక్కడా అయిపోయింది అనమాట. సో మీకు వాయిస్ అనబడుతుంది, తర్వాత అనౌన్స్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే చెయ్యి బాగోకపోయినా ఏప్రిల్లో ఇంకా ట్రామ్ షోరూమ్ టెస్ట్ రైడ్ చేయడానికి వెళ్తాం. గత బైకే మా ఊరు ప్లాన్ చేస్తున్నాడు, అది కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి, ఎందుకంటే ఒక నెక్స్ట్ వీడియో ఎక్సైటింగ్ ఉండబోతుంది. ఆ వీడియో మేము ప్రస్తుతానికి వ్లాగ్సే కదా, ఇక నెక్స్ట్ వీడియో ఏంటి సాటిస్ఫైయింగ్ కంటెంట్, అది చాలా మందికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో స్టే ట్యూన్ టు ది వ్లాగ్స్. ప్రస్తుతానికి రైడింగ్ కంటిన్యూ చేద్దాం. సో ముందు అమ్మాయిలు ఉన్నారు బ్రో. చూస్తున్నారు కదా, ప్రస్తుతం నేను వెనకాల అయితే బస్సులో ఉన్నా. బస్సులో ఫుల్గా జనాలు కూడా, అందులో అమ్మాయిలు ఫ్రీ బస్ వేసిన కాడి నుంచి ఫ్రీగా క్రెడిట్ కార్డ్ కోఆపరేట్ గోకేస్తున్నారు అనమాట. అబ్బాయిలకి మాత్రం ఆటోల ఛార్జీలు కూడా డబ్బులు లేవు. సో కొద్దిగా అమ్మాయిలు మీరు వీడియోలు చూస్తూ ఉంటే అబ్బాయిలు కొద్దిగా స్పేస్ ఇవ్వండి అమ్మ, ఇంకా కొద్దిగా వాళ్ళు నించొని ఉంటే కొద్దిగా నాకు కనికరించి సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏప్రిల్ షోరూమ్కి అయితే దగ్గరికి వచ్చాం అనమాట. బండి ఏంటో చూద్దాం. ప్రైస్ మాత్రం చాలా హై. మా వాడు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయింది. నా దాంట్లో సెకండ్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియో ఆ ఛానల్లో, సెకండ్ వీడియో ఈ ఛానల్లో. డోంట్ వరీ, కొలాబరేషన్ ఇస్తారు. సో ఆ వీడియో కూడా వాచ్ చేద్దరు. కానీ ఆ 3 minutes, జస్ట్ 3 minutes వీడియో. ఇది లాంగ్ వీడియో లాగా ఉంటుంది. కొద్దిగా ఈసారి వీడియో డ్యూరేషన్ తగ్గించేస్తాను మీకోసం. సో కానీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ. తీసుకుంటారా తీసుకోరా బ్రో అంటే డిపెండ్స్ అపాన్ నాట్ మీ. వీటి బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా. వచ్చేసాం దగ్గరికి వచ్చేసాం. క్రేజీ కార్ యాక్సెసరీస్ పార్క్ చేసి ఇప్పుడు ట్రామ్తో జిగాలి. వాళ్ళు లేకపోతే సారీ పిల్ల అంటాను, వాళ్ళు అక్కడ లేకపోతే మనం మళ్ళీ బిస్కెట్ అయిపోతాం. లాస్ట్ టైం వచ్చేసరికి నాకు డౌటే బ్రో. సో ముందు వెళ్ళాడు. మీరు మాట్లాడేది అబ్బాయి వస్తాడు కూర్చోండి. అరే నిజారా VR 650 యాప్ చూసామంట. నిజంగా సూపర్ బైక్ లో ఉన్నది సౌండ్. 40% ట్యాక్స్. 350cc అబోవ్ అన్నిటికీ ట్యాక్స్ వస్తుంది. స్కూటీ పర్లేదు, కానీ 350cc ఏ ఇంజన్ ఉందో అంటే చేస్తున్నారు. 3 o'clock రమ్మంటే మా వాడు అయ్యింది. చిన్న బండి ఇట్స్ స్పోర్ట్ మోడ్. వేరే వాళ్ళ బైక్ ఆఫ్ చేయడం. బట్ ట్యాంక్ ఈజ్ వెరీ బిగ్. సూపర్ బైక్. పవర్ ఎలాగుంటుందో టెస్ట్ రైడ్ మా వాడు ఎప్పుడు లేటే. రేపు సండే, మళ్ళీ రేపు అవ్వదు, మళ్ళీ మండే రావాలి. ఎప్పుడు లేటే. 3 o'clock రమ్మంటే 5 o'clock వచ్చాడు. సారీ 5 కాదు, 5:30. సరే ఇంకా వెళ్దాం. ఇక్కడ కూడా ఈ బైక్స్ మా వాడు ఇది అనుకుంటున్నాడు. ఇట్స్ నాట్ 457 RS తీసుకుందాం అనుకుంటున్నాడు. ఈ రెండు బాగున్నాయి. ఆ లైటింగ్ కూడా చూసారా, చాలా బాగున్నాయి బైక్స్. ఐ లవ్ దిస్ 457 RS. ఇంగ్లీష్ యాక్సెంట్ వచ్చేస్తుంది. ఈ 16 457 రెడ్ లైట్స్లో భలే ఉంది.
ప్యూర్ బైక్. అదే లాంగ్ రైడ్ 40% పడింది అనుకో ట్యాక్స్ 80,000 ఎక్స్ట్రా పడింది. 80,000. మా ఓడికి బైక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆడ చూసారు కదా, ఫుల్ పేజ్ చేసి చూద్దాం అసలు బాబుకి ఆ బండికి సెట్ అయిందా సెట్ అవ్వలేదా కింద కామెంట్ చేయండి మర్చిపోయి. ఇండియన్ డ్రైవింగ్స్, ఈ డ్రైవింగ్స్ వల్లే నాకు యాక్సిడెంట్ అయింది. హోప్ యు అండర్స్టాండ్. లేట్కి వచ్చాం కాబట్టి టెస్ట్ రైడ్ ఏమైనా అన్నారు, వెళ్ళిపోమన్నారు. ర్యాంప్ లో అయితే ఈవెంట్ ఏదో జరుగుతుంది, వెళ్దాం రా కవర్ చేద్దాం అంటే కొద్దిగా మా వాడు మనసు లాగేస్తుంది. ఎందుకంటే మా వాడు టిపికల్లీ ట్రాంప్ కే బాగా అట్రాక్ట్ అయ్యాడు. అఫ్కోర్స్ ట్రాంప్ గివ్స్ ఎ రా అండ్ ప్యూర్ పవర్. ఐ అగ్రీ విత్ ఇట్. రేపు అయితే ఇంకో వీడియో కోసం యాక్చువల్లీ ఈ వీడియో రేపు రాదు, నాకు తెలిసి September 4th వస్తుంది. ఎక్స్పల్స్ రివ్యూకి వెళ్తున్నాము. ఈరోజు సాటర్డే 30. రేపు రాధా ఫంక్షన్ ఏదో అన్నారు, రేపు మా ఇంట్లో చెప్పారు ఫ్యాన్స్ కాబట్టి. సో రేపు ఎక్స్పల్స్ రివ్యూకి వెళ్తున్నాం. అది మంచి రోడ్డులోగా బాగా రావాలి అని కోరుకుంటున్నాం. ఇంకా ఏమి జరగకూడదు. మైక్ కూడా వారంటీ క్లెయిమ్ చేసి రీప్లేస్ చేసి జరిగింది. అది ఫస్ట్ వీడియో మైక్తో తీయడం, అదే ఫస్ట్ వీడియో. సో మా వాడు ఎక్కడ తీసుకెళ్తాను నాకు యాక్చువల్లీ ఈ ప్లేస్లో నేను ఒక షార్ట్ చేశాను. యూట్యూబర్ కష్టాలు ఎలా ఉంటాయంటే, మేమే రికార్డింగ్ ఇలా చేసుకోవాలి, మేమే ఎడిటింగ్ చేసుకోవాలి, మేమే డిస్క్రిప్షన్ రాసుకోవాలి, మేమే థంబ్నెయిల్ రాసుకోవాలి, అన్నిటికన్నా మేమే టైటిల్స్ కూడా మేమే ఎంచుకోవాలి. అంటే టైం లైన్ కూడా మేమే ఎంచుకోవాలి. నాకు ఎక్కువ చిరాకు వచ్చేది పాడ్కాస్ట్లో టైం లైన్ దగ్గరే. నా పాడ్కాస్ట్లో మినిమం నేను 3 times, అంటే ఆ 3 times వేరే ఈమెయిల్స్ చేస్తే నాకు వాచ్ అవర్లు కంప్లీట్ అయిపోతాయి. అప్లోడ్ చేయకుండానే నేను 3 times చూస్తాను నా పాడ్కాస్ట్. ఎలాగంటే అసలు పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది, అంత పర్ఫెక్షన్ చూస్తాను అనమాట. సో నా కష్టానికైనా మీరు లైక్ చేయండి. మా ఊడికి ఏప్రిల్ ట్యూను సెట్ అయిందా సెట్ అవ్వలేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. చూశారు కదా, నాకైతే ఇట్స్ ప్రిటీ గుడ్ ఫర్ దిస్ కుకీ. C900 బుక్ చేద్దాం అంటున్నాడు, అంత డబ్బులు లేవు. బెస్ట్ సజెషన్ ఏంటంటే, తప్పు లేదు, సెకండ్ హ్యాండ్కి వెళ్ళిపోండి. మీరు ఎంత పెట్టినా సెకండ్ హ్యాండ్కి వెళ్ళిపోండి. సెకండ్ హ్యాండ్ కూడా ఎవడో తక్కువకి ఇస్తున్నాడని చెప్పి వెళ్ళిపోకండి. ప్రైస్ సర్వీస్ అన్ని చెక్ చేసుకొని సెకండ్ హ్యాండ్కి వెళ్ళిపోండి బెటర్. ఎందుకంటే మీరు ఇప్పుడున్న రోడ్ ట్యాక్స్లకి అవన్నిటికి మీరు కట్టుకోలేరు. అబౌవ్ 350cc బైక్ వెళ్ళారంటే గ్యారంటీ సెకండ్ హ్యాండ్కి వెళ్ళిపోండి. రాయల్ ఎన్ఫీల్డ్ అయినా బేసికల్ అందరూ రాయల్ ఎన్ఫీల్డ్, ర్యామ్, హోండా, ఇంకా ఎక్స్పల్స్ అలాంటి వాటికి వెళ్తూ ఉంటారు. కార్స్ కూడా సెకండ్ హ్యాండ్కి వెళ్ళిపోండి బెటర్. సో ఇన్సూరెన్స్ అనేది మళ్ళీ చేయించుకోండి, పర్లేదు. ఇన్సూరెన్స్ తక్కువ అమౌంట్కి అయిపోతుంది. కానీ ఇంకా ఏమంటే లోన్ ఈఎంఐ అమౌంట్స్ ఎలాగంటే, మీరు బయట నుంచి తెచ్చుకొని, కొద్దిగా మీకు అర్థమే ఉండాలి, బయట నుంచి తెచ్చుకొని దాన్ని కట్టుకోండి, తక్కువ ఇంట్రెస్ట్ తెచ్చుకోండి, కొద్దిగా మీకు సేవ్ అవుతారు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ చాలా ట్యాక్స్లు ఎక్కువ పెంచేస్తుంది, ఎవరు భరించలేకపోతున్నారు. సో నా మాటిని కాదు, కొద్దిగా అర్థం చేసుకోండి. మీరు 1 lakh నుంచి 2 lakhs సేవ్ చేయాలి, 1.5 lakhs సేవ్ చేయాలంటే సెకండ్ హ్యాండ్కి వెళ్ళిపోండి. తప్పు లేదు, ఎవడో వాడిన బండి కాదు, కానీ డబ్బులు సేవ్ చేయాలంటే అది కదా. ఆ డబ్బులు తర్వాత మీరు ఇన్సూరెన్స్ కానీ పెట్రోల్ కానీ పెట్టుకున్నా మీకు యూజ్ అవుతాయి. 1.5 lakh ఆర్ అట్లీస్ట్ 1 lakh, అప్రాక్స్ 1 lakh మీకు సేవ్ అయిపోతుంది. అదే బండి అయినా కానీ 1 lakh. చిన్న పెద్ద బళ్ళు అబౌవ్ 350cc అయితే, ఇప్పుడు మాలాగా ఏప్రిల్ అలాంటివి ర్యాంప్కి వెళ్తే మీకు ఖచ్చితంగా 1 lakh అయితే సేవ్ అవుతుంది. పోనీ ఎంటీ అలాంటివి సైన్ అయితే కనీసం 50,000 సేవ్ అవుతుంది. సో ఆలోచించండి ఒకసారి, తప్పులేదు. సెకండ్ హ్యాండ్ బండి అంటే ఏం దరిద్రంగా, అది కూడా బండే, నీట్గా మాడిఫై చేసుకొని నీట్గా వాడండి. మీకు బాగా నేను గవర్నమెంట్ ట్యాక్స్ అయినా కట్టేస్తాను అన్నప్పుడు హ్యాపీ, యూ కెన్ గో విత్ ఇట్, నో వరీస్. సో మా వాడు ఎక్కడ తీసుకెళ్తానో మాకు తెలీదు. బ్లాగ్లో కంటిన్యూ అవుదాం. ఎక్కడ్రా?
సడన్ గా మన ఫ్రేమ్ లోకి బిఎండబ్ల్యూ ఎంట్రీ అయింది. మనం పవన్ కళ్యాణ్ గారిని తీస్తూ ఉంటే బిఎండబ్ల్యూ బిఎండబ్ల్యూ సారీ బెన్స్ ఇట్స్ డి క్లాస్ ఎంట్రీ అయిపోయింది అనమాట. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో ఉన్నారు. సేనతో సేనాని ఈవెంట్ అనమాట. తెలుగులో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం తెలుగు మనం. సేనతో సేనాని మన సేన వేరే లేదు. ఈ ప్రేమ పావురాలు వాడు చూడండి ఎలా వెళ్తున్నారు. బెన్స్ కన్నా బిఎండబ్ల్యూ మనకి చాలా ఇష్టం. పర్సనల్లీ ఏంటంటే మేము ఫ్యాషన్ వర్చ్ గణేష్ బ్రోని చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయాం బిఎండబ్ల్యూ ఎలాగైనా కొనాలని. కానీ డబ్బులు లేవు. ఎలాగోలా కింద మీద కష్టపడి 10 సంవత్సరాలు వెయిట్ చేసైనా కొనేస్తాం. కొలాబ్ ఇస్తారా అని అడుగుతున్నాను. ఫ్యాషన్ వర్చ్ అని గణేష్ అని కొలాబ్ ఇస్తారా? అసలు ఏదో సరదాగా అడుగుతున్నాం అనుకోకండి, రియల్గా అడుగుతున్నాం. నిజంగా మాకు కొలాబ్ ఇస్తే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకా అఖిల్ వ్లాగ్స్ అని, రవీంద్ర లైఫ్ స్టైల్ అన్ని కూడా ఇక్కడ ఉంటారు. సో ఫస్ట్ వైజాగ్ లో ఉన్నారు రవీంద్ర అన్ని కూడా. ఒకసారి మా వీడియో నిజంగా మీ వరకు రీచ్ అయితే ప్లీజ్ కామెంట్ ఆర్ గివ్ అస్ ఏ కొలాబ్ ఆర్ ఎనీ ఇండికేషన్. వీ కుడ్ అట్లీస్ట్ మీట్ యూ. ఏంటి పెట్రోల్ లేదంట ఇప్పుడు. సరే మీకోసం పెట్రోల్ లేదని చెప్పి ఫ్యూల్ పంప్ లో వీఆర్ గోయింగ్ టు మేక్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. వెయిట్ టిల్ ఇట్. ఫ్యూల్ పెట్రోల్ పంప్ లో మేము ఒక ఇంట్రెస్టింగ్ పని చేయబోతున్నాం. అదేంటంటే చేయాలంటే జస్ట్ ఒక 5 seconds వెయిట్ చేయండి. వీఆర్ వైపింగ్ ఫర్ దిస్ డ్రమ్స్. వైబ్ వాళ్ళ మామూలు లేదు. మన డ్రమ్స్ ఇండియన్ బీట్ అనమాట. వినాయక చవితి నిమజ్జనం రోజు కలుద్దాం. మనం గణేశుడు కూడా ఎలాగ కూర్చొని స్మాల్ చిన్న ఆనందాలు ఇవన్నీ మనకి. మనుషులు అడ్డేస్తున్నారు బ్రో. ఇక్కడ కూడా మన దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది, ఈ జన్మకి నేను యూట్యూబర్, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూసారా, సింపుల్ థింగ్స్ మేక్ మెన్ హ్యాపీ. ఇదన్నమాట సింపుల్ థింగ్స్ మేక్ మెన్ హ్యాపీ. జై. సో అది సింపుల్ థింగ్స్. చాలా మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము పెట్రోల్ బంక్ వెళ్ళి ఒక ఇంట్రెస్టింగ్ పని చేయబోతున్నాం. అది నేను పెట్రోల్ కొట్టిస్తా. చూద్దు. ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో హ్యాస్ బీన్ అరైవ్డ్. యా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మేము. సో ఇప్పుడు నేను పెట్రోల్ కొట్టిస్తా, మా వాడు రికార్డ్ చేస్తాడు. చాలా దూరం. ఇది ఏ ఫ్యూల్ కూడా మనకు తెలియాలి రా. ఫ్యూల్ మార్చేస్తుంది. $1 ఉండేదా? $4 తీసుకురా. $1 తీసుకోరా. ఏరా $1 ఇచ్చి మేనేజర్ అడిగితే $1 తీసుకుంటారా అని. $1 యాక్సెప్ట్ చేయరంట. చూసారు కదా, మన దగ్గర అయితే డాలర్స్ ఉన్నాయన్నమాట. డాలర్స్తో ఇప్పుడు ఒక ఫన్నీ వీడియో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే పెట్రోల్ బంక్లో ఉన్నాం. డాలర్ అంకిల్ రియాక్షన్ మీరు చూడాల్సింది. మా వాడు ఎలా క్యాప్చర్ చేశాడో నాకు తెలియట్లేదు. సో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో రాబోతుంది, అది డాలర్స్ మీదే. ఏం చేయబోతున్నాం అనేది సస్పెన్స్. సో ప్రస్తుతానికి అయితే మేము రిషికొండకి వెళ్ళిపోతున్నాం. ఎలా చేయబోతున్నాం అనేది కూడా సస్పెన్స్. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో యా, ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్. సబ్స్క్రైబ్ ఫర్ దిస్ సాటిస్ఫైయింగ్ కంటెంట్. సో ఈ రియాక్షన్ ఎలాగుందో క్యాప్చర్ చేయడానికి చిన్న షార్ట్లో మళ్ళీ వెళ్తాం కుదిరితే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. స్టే ట్యూన్ టు దేవ్ వ్లాగ్స్.